ఎస్కేఎన్ గారి స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. ముందుగా మైత్రి మూవీస్తో స్టార్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో 100s 200s 500s 1000s ఆల్మోస్ట్ 2000 crores చూసేసిన బ్యానర్ వాళ్ళు ప్రతి మంత్లీ మనకేదో ఒక కొత్త రిలీజ్ వచ్చినట్టు ఒక బ్లాక్ బస్టర్ వస్తుంటుంది. సో అలాంటి మైత్రి మూవీస్ మరెన్నో విజయవంతాల సినిమాలు ఈ దీపావళికి చేసిన సినిమా పాన్ సౌత్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కావడం. ఎందుకంటే రవి గారు, నవీన్ గారు, అనిల్ గారు, చెర్రీ గారు అందరూ అంటే వాళ్ళ విజన్ వేరు, వాళ్ళ ప్రొవిజన్ వేరు. ఎందుకంటే 2-3 సినిమాలు చేస్తుంటేనే మనకి రొటేషన్లో చాలా టెన్షన్ అవుతుంటుంది. బట్ వాళ్ళ ఒక 10-15 ఫిల్మ్స్ ఎట్ ఏ టైం జరుగుతుంటాయి. అందరూ కూల్గా ఉంటారు. అందుకే దే ఆర్ ద రియల్ డూడ్స్. సో వన్ మోర్ వాళ్ళ కిరీటంలో ఇంకొక మైల్ స్టోన్ చేరినందుకు పర్సనల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మైత్రి ఎవ్రీ టీమ్ మెంబర్. ఇక ఫస్ట్ సినిమా ఎప్పుడైనా సక్సెస్ సాధించడం అనేది చాలా ఇది. బట్ అలాంటిది ఒక 100 కోట్ల విజయం సాధించడం అనేది చాలా రేర్ అచీవ్మెంట్. దాన్ని కీర్తి గారు, ఎందుకంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతామో అంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ సినిమాతోనే కీర్తి గారు ఎంత సక్సెస్ సాధించినందుకు ఆయనకి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అలాగే మమితా బైజు గారు, ఆవిడది ఒక లక్కీ హ్యాండ్, లెగ్, ఇయర్స్, ఐస్ అన్నీ. సో ప్రేమలోతో మనందరం ఆవిడ ప్రేమలో పడేలా చేసుకున్నారు. సో యూ అండర్స్టాండ్ తెలుగు? ఓకే. లేకపోతే ఆవిడ పెట్టండి ఇక్కడ ట్రాన్స్లేటర్గా. సో అలాగే సెకండ్ సినిమా కూడా షీ ఈజ్ వెరీ చూజీ. అంటే ఒక సినిమా తర్వాత ఏదో ఒక కాంబినేషన్లో చేసేద్దామని కాకుండా ఒక ఆదర్ బ్యాక్డ్ రోల్స్, నాకు ఇలాంటివి నేను చేయగలను అని చెప్పి ఆవిడ క్యూట్, స్వీట్ అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. సో అలాంటి నటీనటులు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఐ హోప్ షీ విల్ రీచ్ మోర్ హైట్స్ వెరీ సూన్. ఎందుకంటే ఇది ఇప్పుడు 2nd ఫ్లోర్లోనూ 3rd ఫ్లోర్లో పెట్టాం. నెక్స్ట్ది ఒక 10th ఫ్లోర్లో పెట్టాలి. సో ఆవిడ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అండ్ ద రియల్ డ్యూడ్ పిఆర్ ప్రదీప్ రంగనాథ్ గారి గురించి చెప్పాలంటే, వెన్ ఇట్ కమింగ్ టు తెలుగు అండ్ తమిళ్, తెలుగు 2 స్టేట్స్ ఉన్నాయి, తమిళ్ ఒక స్టేట్ ఉంది. బట్ వెన్ కమింగ్ టు సినిమా, దీస్ 3 are 1 state. తెలుగు, తమిళ్ are 1 state. ఎందుకంటే we never considered Tamil stars as Tamil stars because we considered the Tamil stars are our own stars. Since రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, సూర్య గారు, విజయ్ గారు, అజిత్ గారు, ధనుష్ గారు, కార్తీక్ గారు, విజయ్ సేతుపతి, అలా ఎవరు వచ్చినా సరే ఆ సినిమాలని మేము మా సొంత సినిమాల్లో ప్రేమిస్తాం. ఎందుకంటే తెలుగు, తమిళ్ స్టేట్స్ షేర్డ్ 1 capital. సో ఆ బ్లడ్ అందరిలో ఉంది. సో వీ కన్సిడర్ తమిళ్ ఫిలిమ్స్ ఆర్ అవర్ ఓన్ ఫిలిమ్స్. సో అది బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ అవుద్ది. మనందరికీ ఫేవరెట్ ఇడ్లీ. సో అది తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా దాంతోనే స్టార్ట్ అవుద్ది. తెలుగునాడు కూడా అదే స్టార్ట్ అవుద్ది. సో ఫుడే కాదు, ఒక కల్చరల్లో సో తమిళ్ ఈజ్ అవర్ ఓన్ థింగ్. సో ఆ లెక్కను చూస్తే మనం అంతకుముందు ప్రేమించిన రజనీకాంత్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన స్టార్స్ అందరిని కూడా ఎలా ప్రేమిస్తున్నామో, వీఆర్ లవింగ్ ఈక్వలీ అండ్ యు ఆర్ జాయిన్డ్ ఇన్ దట్ ఎలైట్ క్లబ్ ఆఫ్ ప్రదీప్ గారు. వెల్కమ్. ఎందుకంటే ఒకసారి చెప్పాలి, విజయ్ దేవరకొండ గారి ఫంక్షన్లో చెప్పాను, ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. 3 సార్లు ఇండస్ట్రీ షేక్ చేసి 300 crores ఫిలిం. హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. వేరెవర్ హీ స్టాండ్స్ ఇట్స్ హిస్ గ్రౌండ్. ఈజ్ ఇట్ తమిళ్ ఆర్ తెలుగు? సో
You are not just hero material, you are actor material and you are star material. మెటీరియల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే దిస్ ఈజ్ హిజ్ మెటల్ అండ్ మెటీరియల్. సో ఐ వుడ్ లైక్ టు స్టాండ్ ఫర్ మై వర్డ్స్. ఈ వర్డ్స్ నా ఒక్కడ వర్డ్స్ కాదు. ఐ వర్క్డ్ యాజ్ జర్నలిస్ట్ ఫర్ 15 years. I became producer and made a national award winning film. So on behalf all Telugu film fraternity, on behalf of Telugu journalists, on behalf of Telugu cinema, on behalf of Telugu audience, I am saying you are the real dragon, real dude, and you are enter the dragon in our Telugu states. Thank you so much. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక కొత్త ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు. రాంబాబు గారు, రఘు గారు, మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు, శుభానందనలు. సో పండగకు వచ్చిన సినిమాలు అన్నీ బాగున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ మంచి రెవెన్యూలతో ఆడుతున్నాయి. సో ఇలా అక్కడ రెవెన్యూ బాగుంది కాబట్టి ఇక్కడ వెన్యూలు కలకలాడుతున్నాయి. సో దీనికి సపోర్ట్ చేసిన అందరూ మీడియా మిత్రులు, ఎందుకంటే ఒక మీడియా సపోర్ట్ లేకుండా ఏ సినిమా రన్ అవ్వదు. ఎందుకంటే ఒకే రోజు 3 సినిమాలు ఉంటే పండగ అనేది కూడా పక్కన పెట్టి దీపావళి కూడా చేసుకోకుండా మీడియా మిత్రులు అందరూ కూడా 3 సినిమాలు చూసి 3 సినిమాలు రివ్యూలు రాసి రాత్రిపూట ఎప్పుడో వెళ్ళారు ఇంటికి, ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా. సో దట్ ఈస్ క్రెడిబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ మీడియా. సో ఎవరు మీడియాని ఇగ్నోర్ చేయకూడదు. సో మీడియాని కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ ఘనతను మనం ప్రస్తుతించుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో గివింగ్ మీ ఆపర్చునిటీ. అలాగే మీరు ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని, మైత్రి మూవీస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా శశి గారు కూడా అడగగానే విమల్లో టికెట్లు ఇస్తుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాట్ ఈజ్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. నిజంగా సినిమాని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో బాగా తెలిసిన సినిమా లవర్గా మా అందరి ఎమోషన్ని కూడా మీరు క్యారీ చేశారు. ఈ సినిమాకి తెలుగు డైలాగ్స్ రాసిన కృష్ణ నా నెక్స్ట్ సినిమా డైరెక్టర్. సో వెరీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఎప్పుడన్నా సరే డ్యూడ్ కొడుతున్నారు ఇలా చెప్తుండే, ఏంట్రా బాబు మనవాడు కాన్ఫిడెన్స్ అని చెప్పేవాడిని. మనవాడి జడ్జ్మెంట్ కూడా సూపర్ ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ కృష్ణ స్వామి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. నిజంగా యూ మేడ్ దిస్ 100 crore బ్లాక్బస్టర్ మీట్ వెరీ మోర్ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ బ్లాక్బస్టర్ జర్నీ ఇన్ఫ్యాక్ట్. సో ఇంకా నెక్స్ట్ నెంబర్స్ కూడా చూసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలని కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము.